ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునగాక. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా, దేవుడు మనల్ని ప్రేమించి మరొక శనివారం ఈ విజ్ఞాపన కూడికలోనికి మనల్ని ప్రవేశపెట్టిన దేవునికి మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. రండి, మనమందరం కలిసి ఈరోజు విజ్ఞాపన ప్రార్థనలో పాలుభాగస్థులమవుదాం. ప్రార్థన చేసుకుని ఈ కూడికను మనము ప్రారంభం చేసుకున్నాం. ప్రార్థనలను ఆలకించువాడా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రేమ కలిగిన తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. మా పరిస్థితులు ప్రతికూలముగా ఉన్నప్పటికీ మీరు మాకిచ్చిన ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నిన్ను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయంలో లైవ్లో వీక్షిస్తూ కూడి వచ్చిన ప్రియులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. ఈ సమయాన్ని మాకు ఒక దీవెన కర్మగా మార్చండి. పాటల యందును, స్తుతి ఆరాధన యందును, వాక్య ధ్యానమందును, ప్రార్థన విజ్ఞాపనల యందు మీ సన్నిధి మాకు తోడుగా ఉంచి మీరు మమ్మల్ని నడిపించమని, మమ్మల్ని మేము నీ చేతులకి అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు నీకు ఆరోపించుకుంటూ యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్టమైన నామములో స్తుతించి వేడుకొని ప్రార్థన చేయొచ్చు ఈ కూడికను మేము ప్రారంభము చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనమందరం కలిసి ఇప్పుడు పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. దయచేసి అందరూ ప్రియులారా కూర్చొని దేవుని వాక్యాన్ని వినటానికి ముందుగా కొన్ని పాటలు పాడి ప్రభునామాన్ని మహిమపరచుకుందాం. ఓకే, పాటలు పాడుతూ దేవుని నామాన్ని మహిమపరుద్దాం. పనికి రాని పాత్రనని పారవేయకుమా, పనికి రాని పాత్రనని పారవేయకుమా, పొంగి పొరలు పాత్రగా నన్ను నింపుమా, సువార్తలోని పాత్రలన్నీ శ్రీసున్ పొగడుచుండా, సాక్షిగా నుండు పాత్రగా చేసి సత్యముతో నింపుము తండ్రి, సత్యముతో నింపుము తండ్రి. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మందైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా. విలువలేని పాత్రను నేను, కొనువారు లేరెవ్వరు, వెలలేని నీదు రక్తంబుతో వెలుగుందు పాత్రగా చేసి, ఆటంకంబుల నుండి నన్ను తప్పించి ఎల్లప్పుడు కావుమయ్యా, పగిలి ఉన్న పాత్రను నేను సరిచేసి వాడుమయ్యా, సరిచేసి వాడుమయ్యా. కుమ్మరి ఓ కుమ్మరి జగదుత్పత్తిదారి, చీకట మందైన నా వంక చల్లగా చూడుమయా, చల్లగా చూడుమయా.
పాట పాడదాం. పాట నంబరు 85 పాట. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. స్వల్పకాలమే ఈ లోక జీవితం, మన భవ్య జీవితం మహోజ్వలం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధుర క్షణం. మజిలీలు దాటే మనోబలం, నీ మహిమ చూచే మధుర క్షణం. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు ఇయ్యవా. వీక్షించు కన్నులు విశ్వాస జీవితం నాకు నీయవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. పాపమునెదిరించే శక్తిని నాకివ్వు, పరులను ప్రేమించే మనసే నాకివ్వు. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. ఉద్రేకపరచే దురాత్మను ఎదిరించి పోరాడే శుద్ధాత్మను. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. మోకాళ్ళ జీవితం కన్నీటి అనుభవం నాకు నేర్పవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. యేసు దైవమా కనికరించవా, దారి చూపవా. పరలోకమే నా అంతఃపురం, చేరాలనే నా తాపత్రయం. హల్లెలూయా. మంచిది ప్రియులారా, కొద్ది నిమిషాలు మనమందరం కూడా స్తుతి ఆరాధన చేస్తూ ప్రభునామాన్ని మహిమపరుద్దాం. అందరం కన్నులు మూసుకొని ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మనకిచ్చినటువంటి ఈ యొక్క ప్రత్యేకమైన నియామక దినాన్ని బట్టి మనం ప్రభుని స్తుతిద్దాం. దేవుడు మనల్ని ప్రేమించి మనల్ని సజీవులుగా చేసినందుకు ప్రభుని స్తుతిద్దాం. ఆయన కృప మహదైశ్వర్యంలో మనల్ని జ్ఞాపకం చేసుకుంటూ మన పట్ల ఉన్నతమైన తన కనికరాన్ని చూపిస్తూ ఈ రీతిగా అనేకుల కోసం భారము భరించి
ప్రార్థించేవారిగా మనం ఉండాలని ఆశించిన దేవుణ్ణి స్తుతిద్దాం. తండ్రి స్తోత్రమయ్యా, స్తోత్రమయ్యా, పరిశుద్ధుడా స్తోత్రాలు, మహనీయుడా స్తోత్రాలు, కృపామయుడా స్తోత్రాలు నైనా, మహిమాన్వితుడా మిమ్మను మహిమపరుస్తూ ఉన్నాం. తండ్రి మీకు స్తోత్రాలు. లోకాన్ని జయించినవాడా, సాతాను ఓడించినవాడా, సమస్తమును గెలిచిన మహనీయుడా మీకు స్తోత్రాలయ్యా. విజయ వీరుడా మిమ్మను మహిమపరుస్తుండం. సర్వశక్తుడా మీకు స్తోత్రాలనైనా. సర్వంపై అధికారం కలిగిన సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వకృపానిధి నీకు స్తోత్రాలయ్యా. తండ్రి మీ నామాన్ని మహిమపరుస్తున్నాం. దేవా మీకు వందనాలు. మా జీవితాల్లో మాకిచ్చిన మరొక ఈ నియామక కూడికను బట్టి మీకు స్తోత్రాలు నైనా. మిమ్మల్ని మహిమపరుస్తున్నాం. ఎంతైనా మీకు రుణస్థులం ప్రభువా. ఈ రీతిగానైనా కొంత సమయం మిమ్మల్ని ఆరాధించే ధన్యత ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. మిమ్మల్ని మహిమపరచడానికి, మా నోటితో మిమ్మల్ని కొనియాడడానికి యేసయ్యా మీరు చూపిన కృపకై మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. ప్రత్యేకించి మాకిచ్చిన విజ్ఞాపన దినాన్ని బట్టి మీకు స్తోత్రాలు నైనా. అంతేకాకుండా నశించు ఆత్మల కోసం మీ సన్నిధిలో విజ్ఞాపన చేస్తూ రేపటి పరిశుద్ధ దినం కోసం మేము సిద్ధపడడానికి దేవా మీరిస్తున్న ఈ అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. ఆన్లైన్లో వీక్షిస్తూ బిడ్డలు అనేకులు నైనా నీ సన్నిధిలో నిలిచి ఉంటుండగా వారిని బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. దేవా మీకు వందనాలు. ఎంతైనా మా జీవితాల్లో మీరు ఆరాధ్య దైవం నైనా. మీరు మాత్రమే పూజార్హుడవైన దేవుడవు యేసయ్యా. తండ్రి వందనాలయ్యా. నేను ఆరాధిస్తున్నాం నైనా, ఘనపరుస్తున్నాం నైనా, మిమ్మల్ని మహిమపరుస్తున్నాం రాజా. తండ్రి వందనాలు. అలాగందరం కూడా దేవుని స్తుతిస్తూ కొద్ది నిమిషాలు మన యొక్క ప్రేమను ఆరాధన రూపంలో ప్రభు పాదాల చెంత పెడదాం. హల్లెలూయా. డాడీ స్తోత్రం నైనా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. మమ్ము పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. వినయము గలవారిని తగిన సమయములో హెచ్చించువాడవని. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచేయుందును పవిత్రతతో. నీవు వాడు పాత్రనై నేనుండుటకై నిలచేయుందును పవిత్రతతో. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా. యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. మహాఘనుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయచేయువాడవని. దీన మనసు గలవారికే సమృద్ధిగా కృపను దయ
సముఖములో సజీవ సాక్షినై కాపాడుకుందును మెళకువతో. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. శోధింపబడు వారికి మార్గము చూపించి తప్పించువాడవని నా సిలువ మోయుచు నీ సిలువ నీడను విశ్రమింతును అంతము వరకు. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. హల్లెలూయా యేసయ్యా నీకే స్తోత్రమయ్యా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోనే నివసించువాడవు. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. కృపా సత్య సంపూర్ణమై మా మధ్యలో నివసించుట న్యాయమా. నన్ను పరిశుద్ధ పరచుటి నీ ధర్మమా. మహాఘనుడవు మహోన్నతుడవు పరిశుద్ధ స్థలములోని నివసించువాడవు. హల్లెలూయా. మహాఘనుడా మహోన్నతుడా మహోన్నతమైన స్థలముల్లో నివసించువాడా అతి పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు. లెక్కించజాలని వందన స్తుతులు మీ పాదాలకు మేము అర్పిస్తున్నాం నాయనా. దేవా కృపా సత్య సంపూర్ణునిగా మా మధ్యలో మీరు నివసిస్తూ మమ్మలను పరిశుద్ధపరచాలని మా పట్ల నిజంగా ఎంతో కృపను చూపిస్తున్న దేవా తండ్రి కోట్లాను కోట్ల స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో ప్రత్యేకించి ప్రభువా మీరు వాడు పాత్రగా మేము ఉండాలని అయ్యా పగిలిపోయిన మా జీవితాలు కుమ్మరివైన మీ చేతిలో మరలా తీసుకొనబడి సరి అయిన పాత్రగా మలచబడి యోగ్యమైన రీతిలో నీ పని కోసం మేము వాడబడాలని ఆశపడుతున్నాం నాయనా. దేవా నీకు స్తోత్రాలు. నిజంగా అయోగ్యులము అపాత్రులము వాడబడడానికి వీలు కాని వారం అయినను కరుణించి ప్రభువా నీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని మీ చిత్తానుసారంగా తండ్రి ఈ రాత్రి విజ్ఞాపన చేసే విజ్ఞాపన వీరులుగా మేము ఉండాలని మీరు ఆశించి యేసయ్యా మీరు అనుగ్రహించిన ఈ సమయమును బట్టి మీకు స్తోత్రాలు. మీ నామమును మహిమపరుస్తున్నాం రాజా. తండ్రి వందనాలు. హృదయపూర్వకంగా మేమును ఆరాధిస్తూ మీరు వాడుకునే పాత్రగా మేము ఉండాలని ఆశిస్తూ మా సమస్తము మీ పాదాల చెంత పెడుతూ యేసుక్రీస్తు వారి అమూల్య నామంలో స్తుతించి మహిమపరుస్తూ ఆరాధిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్ ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దైవజనాంగమా, జగద్రక్షకుడును పాపుల విమోచకుడును ప్రాణప్రదాతీయునైన యేసు ప్రభు వారి యొక్క శ్రేష్ఠ నామములు మరొకసారి మీ అందరికీ శుభములు కలుగునగాక. ప్రియులారా బాగున్నారు కదూ? దేవుని యొక్క మహాకృప సంఘములో కూడి మనమందరము కలిసి ప్రార్థించుకోవడానికి దేశ పరిస్థితులను బట్టి ప్రతికూలంగా ఉన్న ప్రతి విశ్వాసి యొక్క గృహం ప్రార్థనా మందిరముగా దేవుడు మార్చాడు. మీరు నివసిస్తున్న మీ గృహమే ఒక ప్రార్థనా మందిరముగా దేవుడు మనకి ఇచ్చిన అవకాశం. కాబట్టి కుటుంబముగా కలిసి కూడి అందరము
ఈ విజ్ఞాపనలో పాలిభాగస్థులమవుదాం. మంచిది ప్రియులారా, చిన్న ప్రార్థన చేసుకొని వాక్య ధ్యానములోనికి వెళ్దాం. మనోహరుడా, నీ వందనాలు చెల్లిస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ సమయం ప్రభువా, ఎంతైనా మేము మీకు రుణస్థులమై ఉన్నాం. అర్హత లేని మమ్ములను, అయోగ్యులమైన మమ్ములను యోగ్యులుగా మార్చి అనేకుల పక్షముగా ఈ రాత్రి విజ్ఞాపన చేయడానికి, అనేకుల పక్షముగా ప్రార్థన చేయడానికి మీరిచ్చిన ఈ ధన్యతను బట్టి నేను స్తుతిస్తూ ఉన్నాం. ఈ సమయాన్ని మాకు ఒక దీవెనకరముగా మార్చండి. నీ వాక్యపు వెలుగులో మా జీవితాలకు మేలు కలుగునట్లుగా కృప చూపించమని, కూడి వచ్చిన ప్రియులందరినీ పేరు పేరున మీరు ఆశీర్వదించండి. నీ వాక్కులో ఉన్న సృజనాత్మకమైన శక్తి ప్రతి బిడ్డపై విడుదలగునగాకని ప్రార్థిస్తున్నాను. నీ నామం మహిమపరచుకోండి, ఆశీర్వదించమని యేసునామములో స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, దేవుడు మనకిచ్చిన ఈ చక్కని అవకాశంలో మనము గత కొన్ని వారాల నుంచి ఉపవాస ప్రార్థన అనగా ఏమిటి, ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు ఏంటి, మనము ఒక్కొక్కటిగా ధ్యానం చేస్తూ ఉన్నాం. ప్రియులారా, యెహోషాపాతు జీవితంలో రండి, ఉపవాస ప్రార్థన అనగానేమిటో యెహోషాపాతు జీవితం ద్వారా మనము కొన్ని నేర్చుకున్నాం. ఒకటి, ఉపవాస ప్రార్థనలు మన మనస్సు పరిస్థితులపై కాకుండా దేవునిపై నిలపటం ఉపవాస ప్రార్థనలో ప్రాముఖ్యమైనది. రెండవదిగా మనం చూస్తే మనల్ని మనం తగ్గించుకోవటం దేవుని సన్నిధిలో. మూడవదిగా చూస్తే దేవుని సన్నిధిలో మనము ప్రభు దగ్గర విచారణ చేయటం. నాలుగవదిగా ఆయన మీద ఆధారపడి, అయ్యా నీవే మా దిక్కు అని ఆయన వైపు చూడటం. ఇకపోతే ప్రియులారా, ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆశీర్వాదాలు మనం చూసాం. ఎప్పుడైతే మనం ఉపవాసం నుండి ప్రార్థన చేస్తామో మన ఆత్మ శక్తిని పొందుకుంటుందని నెంబర్ 1. నెంబర్ 2, దయ్యాలపైన, దయ్యాలు కలుగు చేసే రోగాలపై అధికారము దేవుడి ఉపవాస ప్రార్థనలో మనకిస్తాడని. నెంబర్ 3, ఉపవాస ప్రార్థన విషపు చూపుతో కూడిన అసూయను జయిస్తుందనే సత్యాన్ని దావీదు సౌలు జీవితంలో మనం నేర్చుకున్నాం. ఇకపోతే ప్రియులారా, ఉపవాస ప్రార్థన అపజయానికి కారణమైనటువంటి రహస్య పాపాన్ని బయట పెడుతుంది, తెలియచేస్తుంది. యెహోషువ హాయి పట్టణం మీదకి వెళ్ళినప్పుడు అక్కడ జరిగినటువంటి పరిస్థితిని మనం జ్ఞాపకం తెచ్చున్నాం. ఇకపోతే ఉపవాస ప్రార్థనలో ఉన్న ఆ విలువేంటో, ఆ ఆశీర్వాదాలు ఏంటో ఇంకా మనం కొనసాగించాం. ఉపవాస ప్రార్థన గొడ్రాలు జీవితం నుండి విముక్తి కలుగు చేస్తుందని, యుద్ధ భయము నుండి విడుదలనిస్తుందని, మరణము నుండి విడిపిస్తుందని, దేవుని కోపాగ్ని నుండి మనల్ని తప్పిస్తుందని, దేవుని మనస్సును త్రిప్పివేస్తుందని, దేవుని మనస్సు త్రిప్పబడడానికి ఈ విషయాలన్నీ మనము పోయిన వారం ధ్యానం చేశాం. ఈరోజు ప్రియులారా, అసలు దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటి? ఈరోజు టాపిక్ ఏంటంటే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటి? ఉపవాస ప్రార్థన, దేవునికి ఇష్టమైన ఉపవాస ప్రార్థన చక్కగా బైబిల్లో రాయబడి ఉన్నదండి. రండి, యెషయా గ్రంథం 58వ అధ్యాయము 7-8 వచనాలు మీ బైబిల్ తెరిచి మీ దగ్గర పెట్టుకోండి. అక్కడ మనం చూసినట్లయితే దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటో స్పష్టంగా 4 మాటలు మనకు అక్కడ కనబడుతున్నాయి. 1, నీ ఆహారము ఆకలి గొన్న వానికి పెట్టుటయు,
నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుటయు, దిక్కుమాలిన బీదులు నీ ఇంట చేర్చుకుంటయు, వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రమునిచ్చుట, ఇది ఏ కదా నేను కోరుకున్న నాకిష్టమైన ఉపవాసము అన్నాడండి. దేవునికి ఇష్టమైన ఉపవాసం, మనకిష్టమైంది కాదు. దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటంటే ఇక్కడ 4 ప్రాముఖ్యమైన మాటలు మనకు కనపడుతున్నాయి. ఈరోజు వాటిని ధ్యానం చేసుకుందాం. నెంబర్ 1, యెషయా గ్రంథం 58వ అధ్యాయం 7వ వచనములో, నీ ఆహారము ఆకలి కొనిన వారికి పెట్టుట దేవునికి ఇష్టమైన ఉపవాసం అండి. ప్రియులారా, ఆకలి లేక ఆహారం లేక ఆకలితో చస్తున్న వారిని ఎందరో మనం చూస్తున్నాం. నేటి ప్రపంచంలో చూస్తుంటే ఎంత దయనీయమైన పరిస్థితిలో ప్రియులారా. కొన్ని దేశాల్లో అయితే బహుదయనీయమైన పరిస్థితులు. ఈవెన్ మన దేశంలో కూడా. ఈరోజు నేను వలస కూలీలు ఒక వీడియో చూశాను. ఎంత దారుణమంటే మన భారతదేశంలో కూడా ఆహారం పొట్లాలు ఇస్తుంటే ఎగబడి ఒకరికొకరు నెట్టుకుంటూ ఆకలి బాధ, ఆ బాధ తట్టుకోలేక బలవంతుడు నెట్టివేసి, బలహీనుడు నెట్టివేసి వాడి చేతిలో ఉన్నాయి కూడా తీసుకుని వెళ్ళిపోతున్నారండి. ప్రియులారా, మనం ఆహారమేమో ఇష్టం వచ్చినట్లుగా వదిలేస్తూ ఉంటాం. ఒక ఫంక్షన్ జరుగుతుందంటే ఎంత వేస్ట్ అయిపోతుందో కదా. నిజంగా మన భారతదేశంలోనేమి ప్రపంచంలో ఎంతోమంది ప్రజలు ఆకలితో అలమటిస్తున్న వారు ఎందరున్నారు. దేవుడు అంటుంది ఏంటంటే, అలాంటి ఆకలి కొనిన వానికి ఆహారం పెట్టుటయే నాకు ఉపవాసం, నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడు. మనం కడుపు మార్చుకొని ఉపవాసం ఉండటం మాత్రమే దేవునికి ఇష్టమైనది కాదట. అంత మాత్రమే కాదు, దానితో పాటు మనం కడుపు మార్చుకొని ఉపవాసం ఉంటూ ఆకలితో ఉన్న వానికి మనము ఆహారం పెట్టాలట. అది దేవునికి ఇష్టమైన ఉపవాసం. ప్రైజ్ ది లార్డ్. మన సంఘంలో కొంతమంది ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు, ప్రత్యేకంగా వారు ఉపవాసాన్ని ప్రకటించుకొని ఉపవాస ప్రార్థన చేస్తున్నప్పుడు, 1 రోజు 2 రోజులు 3 రోజులు వారు తినేటువంటి ఆహారం, ఆ రైస్ కూడా దేవుని సన్నిధికి తీసుకొస్తారండి. కొంతమంది పేదలకు, వృద్ధులకు మనము కొంత సహాయం చేస్తుండగా ఆ రైస్ వారికి ఇవ్వమని తీసుకొచ్చి ఇచ్చేవారు ఉన్నారు. ఏంటమ్మా ఇవి అంటే, నేను ఉపవాసం ఉన్నాను ప్రత్యేకంగా అంటే, వారు ఉపవాసం ఉండి కడుపు మార్చుకోవటమే కాకుండా ఆకలితో ఉన్న వారికి ఆహారం పెట్టడం, ఇదండి దేవునికి ఇష్టమైన ఉపవాసం అంట. ప్రియ విశ్వాసి, నీ జీవితంలో ఎప్పుడైనా ఇలాంటివి చేసావా? కొందరు వేళ్ల మీద లెక్క వేయచ్చు మన పరిచర్యలు, కొంతమంది ఆ పని చేస్తున్నారు. ఈరోజు నేను భోజనం చేయట్లేదు, ఉపవాసం ఉన్నాను, ప్రభు సన్నిధిలో గడపాలి, కానీ ఈరోజు నేను తినేటువంటి భోజనాన్ని ఒక విధవరాలకు, ఒక దిక్కులేని వారికి, ఒక పేదవారికి నేను పెట్టాలని అవి తీసుకొచ్చి మందిరంలో పెట్టిన వారు ఉన్నారు. ఎంత చక్కని క్రమమో కదా. ఇది దేవుడు కోరుకున్న ఉపవాసం, ఇది దేవునికి ఇష్టమైన ఉపవాసం. చాలామంది ఉపవాసం ఉంటున్నారు, కానీ ఎదుటివారి ఆకలిని తీర్చలేకపోతున్నారు. మనకి ఫంక్షన్లు జరుగుతున్నాయి, వివాహ భోజనాలు, ఇవన్నీ ఏ పార్టీలు చేసుకుంటాం, ఎంత వేస్ట్ చేస్తున్నామో తెలుసా? ఒకసారి నేను ఒక వీడియో చూశాను. ఒక పెండ్లి వివాహ విందు జరుగుతుంది. పిలువబడిన వారంతా, గొప్ప గొప్ప వారందరూ దాంట్లోకి వచ్చారు. చక్కగా కూర్చొని భోజనం చేస్తున్నారు, మంచి మంచి వంటకాలు. ఆ సమయంలో ఒక్కడు పేదవాడు ఆకలితో అలమటిస్తూ అమ్మా అనుకుంటా అక్కడికి వచ్చాడు. అంతే, ఆ పెండ్లి యజమానుడు పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద చేయబెట్టి నెట్టిపడేశాడు. దరిద్రుడా, వెళ్ళిపో, ఇక్కడికి రావద్దన్నా అంటూ కేకలు వేశాడు, పెద్దగా అరిచాడు. పాపం వెళ్ళినట్టే వెళ్ళాడు.
ఆకలి బాధ తట్టుకోలేక మరలా వచ్చాడు. మరలా వచ్చి అయ్యా అంటున్నాడు. ప్రియులారా, ఈసారి చాలా సీరియస్గా మెడబుట్టుకొని నెట్టితే అలా కింద పడిపోయాడండి. క్రింద పడిపోయాడు పాపం. ఇక చంపేస్తాను నువ్వు ఈసారి వస్తే అంటూ ప్రియులారా కఠినంగా హెచ్చరిక చేశాడు. చేసేది లేక, ఆకలి బాధ ఒక ప్రక్క తట్టుకోలేక ప్రియులారా వెళ్ళి అందులంత దూరంలో కూర్చొని ఎదురు చూస్తూ ఉన్నాడు, ఏమైనా జాలు కలిగిద్దేమోనని. ఒకసారి ఆలోచించండి, ఆ భోజనం పిలిచిన వారు ఎంత భోజనాన్ని వేస్ట్ చేస్తున్నారు, ఎంత భోజనాన్ని విడిచిపెట్టేస్తున్నారు. నిజంగా అలాంటి ఆకలితో అలమటిస్తున్న వారు ఎంతమంది ఉన్నారో ఒకసారి ఆలోచించండి. అయితే ఆ యజమానుని ఒక చిన్న పాప ఆ పాప ఈ విషయం అంతా గమనిస్తుంది. చూసి వెంటనే తాను కూడా ఒక ఇస్త్రాకు తీసుకుంది. బఫే సిస్టమ్ అది. వెళ్ళి క్యూలో నిలబడ్డది. ఇస్త్రాకు నిండా భోజనము, అన్నీ కావలసిన పదార్థాలన్నీ, కర్రీస్ ఏమేమి ఉన్నాయి అన్నీ పెట్టించుకుంది. ఈ విషయాన్ని తండ్రి దూరం నుండి చూస్తున్నాడు. ఆ పాప చేసేది పెట్టించుకున్నాక అటు తండ్రి వైపు చూస్తుంది, ఇటు ఆ ఇస్రాకు వైపు చూస్తుంది. చూసి అంతే, ఏమైతే అయిందనుకుందేమో. ఆ పాప, చిన్న పాప, ఆ ఇస్రాకు తీసుకొని ఆ బయట కూర్చొని నెట్టివేయబడి తటమబడి హెచ్చరిక చేయబడినవాడు ఆకలితో అలమటిస్తున్న ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళేది. అతని దగ్గర ఆ ఇస్రాకు పెట్టింది. పరిగెత్తుకుంటూ వచ్చింది. గ్లాస్తో నీళ్లు తీసుకెళ్ళి అక్కడ పెట్టింది. ఈ విషయం అంతా తండ్రి చూస్తున్నాడు. నిజంగా కొడతాడు, ఏమంటాడు డాడీ, ఏమైనా సరే అనుకుంది. ఆ పని చేస్తుంది. వెంటనే వాళ్ళ డాడీ కన్నులు తెరవబడ్డాయి. అమ్మా, నేను చేయలేని పని నువ్వు చేసావు అంటూ ఆ పాపని ఎత్తుకొని ముద్దు పెట్టుకున్నాడు. ప్రియులారా, నా యేసయ్య అంటుంది ఇదే. ఆయనకి ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? ఆకలి కొనిన వానికి, చక్కని మాట, నీ ఆహారం ఆకలి కొనిన వానికి పెట్టడం. అది కదా నాకు ఇష్టమైన ఉపవాసం అంటున్నాడండి. ఒకసారి ఆలోచించండి, మనం ఉపవాసం ఉంటున్నామే కానీ ఎదుటివారు ఆకలిని కూడా తీర్చేవారిగా ఉండాలి. నెంబర్ 2, నీ రక్త సంబంధికి ముఖము తప్పింపకుండుట. ఇది నాకు ఇష్టమైన ఉపవాసం. ఒకవేళ నీ రక్త సంబంధి జీవనోపాధి విషయంలో ఒకవేళ పేదవాడై ఉండి నీ దగ్గరకు వస్తున్నప్పుడు అతని అవసరతను తీర్చడానికి నీ ముఖం తప్పించవద్దు. నీకు కలిగిన దానిలో ఎంతో కొంత అతనికి సహాయం చేయటమే దేవుడు ఏర్పాటు చేసుకునే ఇష్టమైన ఉపవాసం అండి. మనం ఏం చేస్తామో తెలుసా? అతన్ని అక్కడే చూస్తాం, ఇక్కడే ముఖం తిప్పేస్తాం. అవును కదా? ప్రియులారా, దేవుడు స్పష్టంగా చెబుతున్నాడు, నువ్వు ఉపవాసం ఉండి నువ్వు నీ దేహాన్ని ఆయాసపరుచుకుంటే అది నాకు ఇష్టమైందా? కాదు. ఒక ప్రక్క నీ రక్త సంబంధి బాధలో, అవసరతలో ఉన్నప్పుడు అతనికి నీ ముఖం తిప్పుకుంటే నువ్వు ఉపవాసం చేసే ఉపయోగం ఏంటి? అట్టి ఉపవాసం నాకు ఇష్టమా? నో. నాకు ఇష్టమైన ఉపవాసం ఏంటో తెలుసా? నీ రక్త సంబంధి ఇబ్బందిలో, కష్ట పరిస్థితిలో నీ యొద్దకు వచ్చినప్పుడు అతను చూసి నువ్వు ముఖం తిప్పుకోకుండా చాతనైనంత వరకు ఎంతో కొంత అతనికి నువ్వు సహాయం చేయటమే దేవుడు ఏర్పాటు చేసుకున్న దేవునికి ఇష్టమైన ఉపవాసం అట. దేవునికి స్తోత్ర. మరి మన ఉపవాసం ఎలా ఉంది? నీ ఉపవాసం దేవునికి ఇష్టమైందేనా? ఆలోచించండి ఒకసారి. మూడవదిగా చూస్తుంటే 58 యెషయా గ్రంథం 58:8 దిక్కుమాలిన పేదలను నీ ఇంట చేర్చుకున్నట. దిక్కుమాలిన వారిని,
నీ ఇంట చేర్చుకుంటాను. ప్రైజ్ ది లార్డ్. వాస్తవానికి మంచి వస్త్రాలు కట్టుకొని ఉన్నతమైన స్థితిలో ఉన్నవారిని అయితే మనం ఇంట్లో చేర్చుకుంటాం. ఉదాహరణకి ఒక పేదవాడు వచ్చి మన ఇంటి ముందుండి గేటు దగ్గరుండి, అమ్మా పట్టెడ అన్నం పెట్టమంటే మనం అతని ఇంట్లో తీసుకొచ్చి కూర్చోబెట్టగలుగుతామా? ఏదో మంచి వస్త్రాలు ధరించి ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తినైతే అతను స్వాగతిస్తాం, చక్కగా డైనింగ్ టేబుల్ దగ్గర తీసుకొస్తాం. కానీ పేదవాడిగా, దిక్కుమాలిన వాడిగా, మురికి మలినముతో ఉంటే అతను మనం ఇంట్లోకి తీసుకొచ్చి కూర్చోబెట్టలేము, ఇంట చేర్చుకోలేము. అవును కదా? ఒకసారి ఒక చిన్న కుటుంబం, నలుగురు పిల్లలు కలిసి, ఇద్దరు పిల్లలు భార్య భర్త ఇద్దరు కలిసి డైనింగ్ టేబుల్ చుట్టూ కూర్చొని భోజనం చేయడానికి సిద్ధపడ్డారు. అది కూడా ఒక పండుగ సమయం. మంచి ఆహారాన్ని సిద్ధపరచుకున్నారు. చక్కగా భోజనం చేయడానికి కూర్చున్నారు. ప్రార్థన చేస్తున్నారు, ప్రభువా మా భోజనపు బలలో మీరు అతిథిగా ఉండండి అంటూ ప్రార్థన చేశారు. అప్పుడు ప్రార్థన అయిపోగల పిల్లవాడు, చిన్న పిల్లవాడు వెళ్ళి ఇంకొక చైర్ తీసుకొచ్చేసాడు. వాళ్ళు నలుగురు ఇంకొక చైర్ ప్రక్కన వేశాడు. ఏంటి బాబు నువ్వేం చేస్తున్నావురా, ఆ చైర్ ఎందుకురా అని అంటే, డాడీ ఇప్పుడే కదా మీరు ప్రార్థన చేస్తుంది, మన భోజన బలలో ఏసైని అతిథిగా ఉండమన్నారు కదా, ఏసై వచ్చి కూర్చుంటాడు డాడీ అన్నాడట. వాళ్ళ డాడీ ఏం మాట్లాడలేకపోయాడు. ఇక మన నలుగురమే కాదు, మనతో పాటు ఏసై కూడా మన భోజన బలలో కూర్చోవాలి అన్నాడట. వాళ్ళు మంచిగా భోజనం చేస్తూ ఉన్నారు. ఇంతలోకి ఆ గేటు దగ్గర అమ్మా పట్టెడన్నం పెట్టండి అమ్మంటూ ఆకలి బాధతో కేకలు వేస్తున్న ఒక చిన్న పిల్లవాడు నిలబడి ఉన్నాడు. వాడిని చూస్తే చాలా వికారంగా ఉన్నాడు. ఎంత మంచిగా లేడు. చినిగిపోయిన బట్టలు, మురికి వస్త్రాలు, జుట్టంతా ప్రియులరా అలాగా ఉన్నాడు. జుట్టు అంతా పెంచుకొని చూస్తే ఒక పిచ్చివాళ్ళగా ఉన్నాడు. వెంటనే ఆ పిల్లవాడు లేచి అన్నాడు, డాడీ ఏసైకి తీరిక లేక ఇదిగో వీడిని పంపించాడు డాడీ అని చెప్పి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని లోపలికి తీసుకొచ్చాడు. లోపలికి తీసుకొచ్చి ఆ కుర్చీ మీద కూర్చోబెట్టాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఆ చిన్నపిల్లవాడు చేస్తుంటే డాడీ మమ్మీ ఏమనలేక అలాగ చూస్తుండిపోయారు. వాడిని తీసుకొచ్చి కూర్చోబెట్టి వాడి పెట్టిందంతా ఇంకో ప్లేట్ పెట్టి వాడి ప్లేట్లో ఉన్నది కూడా వాడికేసి తిను అంటూ వాడికి చక్కగా భోజనం వడ్డించాడు. తల్లిదండ్రులు అదంతా చూస్తూ ఉన్నారు, ఏమనలేకపోయారు. హల్లెలూయా. ఇదండి ఏసై కోరుకుంటుంది. ఏసైకి ఇష్టమైన ఉపవాసం అంటండి ఇది. ఒక దిక్కుమాలిన వాడిని ఆకలితో అలమటిస్తూ దిక్కుమాలిన వాడిగా ఉంటే ఆ దిక్కుమాలిన వాడిని మన ఇంట్లో చేర్చుకోవటం, నీ డైనింగ్ టేబుల్ నీతో పాటు కూర్చోబెట్టుకోవటం. ఆహా, ఆ చిన్న పిల్లవానికి ఉన్న మనసు అనుకుంటే ఏసైకి ఇష్టమైన ఉపవాసం అండి అది. రాత్రి ఒకసారి ఆలోచించు, మనం అలాంటి ఉపవాసం చేయగలుగుతున్నామా? నువ్వు అనుకుంటున్నావు నేను కడుపు మార్చుకొని నేను ఉపవాసం ఉంటున్నానయ్యా అంటున్నావు. రైటే, కాదంట్లా. దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఇది. ఒక పేదవాడిని, ఒక ఆకలితో ఉన్నవాడిని, ఒక దిక్కుమాలిన వాడిని నీ ఇంట చేర్చుకోవటం, నీ భోజనపు బల్ల చుట్టూ వాడిలో నీతో పాటు కూర్చోబెట్టుకొని భోజనం చేయటం. సాక్షాత్తు దేవునికి మన బలలో స్థానం ఇచ్చిన వారు మాత్రం. ఇది కదా నేను కోరుకున్న నాకు ఇష్టమైన ఉపవాసము అని అంటున్నాడు యేసయ్య. దేవునికి ఇష్టమైన ఉపవాసము. మరి నువ్వు చేసే ఉపవాసం దేవునికి ఇష్టమైందేనా? ఎవరైనా వచ్చి అమ్మా పట్టెడు అన్నం, రే పోయిరాబో మళ్ళా రాపో, పైకి పో మళ్ళా అంటున్నావే తప్ప వాడు ఆకలి ఏంటో మనం అర్థం చేసుకోవట్లేదు కదా. ఇది నాకు ఇష్టమైన ఉపవాసమా
ఇదయా నేను ఏర్పాటు చేసుకున్న ఉపవాసము అంటున్నాడు దేవుడు. మరి నా ఉపవాసం ఎలా ఉన్నవి? నేను ఉపవాసం ఉన్నాను అని చెప్పుకుంటున్నవే, కానీ అసలు నీ ఉపవాసం దేవునికి ఇష్టమైందేనా? నువ్వు నలగొట్టుకున్నవేమో, నువ్వు ఆయాసపరచుకున్నవేమో కాదంటలేదు. నువ్వు చేసే ఉపవాసము దేవునికి ఇష్టమైందేనా? దేవునికి ఇష్టమైంది చేయకుండా నువ్వెంత చేసినా అది వేస్ట్ కదా. ఆలోచించండి. 4వదిగా చూస్తే యెషయా గ్రంథం 58 వస్త్రహీనుడు కనబడినప్పుడు వానికి వస్త్రం ఇచ్చుట నాకు ఇష్టమైన ఉపవాసము. వస్త్రహీనుడు కనబడితే వస్త్రం ఇవ్వటం ఆయనకి ఇష్టమైన ఉపవాసం అట. మనం ఏం చేస్తామో తెలుసా? ఎవరైనా ఒక వస్త్రం లేకుండా దీన స్థితిలో, హీన స్థితిలో, వృద్ధాప్యములో సరైన వస్త్రం లేకుండా మన ఇంటి ముందుకు వచ్చారనుకోండి, అయ్యో పాపం, అయ్యా అమ్మా మీకు బిడ్డలు లేరా, అయ్యో పాపం ఉండి కూడా నేను చూడలేదా, అయ్యో అంటూ జాలిని వలకపోస్తూ, సరేనమ్మా ఫలానా వాళ్ళ ఇంటికి వెళ్ళండి, ఆమె అయితే కొంచెం మీకు ఏదైనా ఇవ్వగలుగుతాను అని అలా పంపించే వారికి ఉన్నామే. కానీ నీ కలిగిన వస్త్రాలు ఒకటి తీసుకొచ్చి ఆమెపై కప్పగలిగిన వారిగా ఉన్నామా? ఆలోచించండి. కొంతమంది ఏమో ఏదో పాత చీరలు, పాత వస్త్రాలు ఇక కట్టుకోవడానికి అవకాశం లేని వాటిని తీసుకొచ్చి ఇచ్చి గొప్పలు చెప్పుకుంటారు, డబ్బాలు కుట్టుకుంటూ ఉంటారు, ముందు బోర ఊతూ ఉంటారు. నేను పలానా వస్తే ఎన్ని చీరలు ఇచ్చానో, ఎందుకు అవి నువ్వు కట్టుకోనివి, అది కూడా పెద్ద గొప్పగా చెప్పుకుంటూ ఉంటా. ఆలోచించండి. ఒకసారిట మార్టిన్ లూథర్ గారు తన ఇంటికి వెళుతుంటే మధ్యరాత్రి వేళ బాగా చలిలో వణికిపోతూ ఉన్నాడంట ఒక వృద్ధుడు. వెళుతూ ఉన్నప్పుడు ఆ దారి ప్రక్కన చూశాడు. వణికిపోతున్న వృద్ధుడిని చూసి వెంటనే తన పై కోటు తీసి ఆ వృద్ధునికి కప్పి వెళ్ళాడట. పడుకోబోతూ, ప్రభువా ఈరోజు నా మనసు కొంచెం నెమ్మదిగా ఉందయ్యా, నాకు ఇచ్చిన ఈ నెమ్మదిని బట్టి నీకు స్తోత్రాలు. ఎందుకు అనంటే ఆ కోటు యేసయ్యకే నేను కప్పాను అన్నంతగా సంతోషించాడట. చలిలో వణికిపోతున్న ఆ వృద్ధునికి తన ప్రశస్తమైన ఖరీదైన కోటు తీసి అలా కప్పేసేశాడు. అదండి నిజమైన ఉపవాసం అంటే. యేసయ్య కోరుకుంటున్న ఉపవాసం అది, యేసయ్యకి ఇష్టమైన ఉపవాసం అది. ఈ రాత్రి నా ఉపవాసాలు ఎలా ఉన్నాయి? ఉపవాసం చేస్తున్నానని చెప్పుకుంటూ ప్రియులారా 10 మందికి చెప్పుకుంటున్నవే, కానీ నా ఉపవాసములు సరైనవేనా? దేవుడికి ఇష్టమైన ఉపవాసమేనా? నువ్వు దేవునికి ఇష్టమైన ఉపవాసం చేస్తే దేవుడు మన జీవితంలో గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. ఈరోజు దేవునికి ఇష్టమైన ఉపవాసం అంటే ఏంటో మనం చూసాం. ఈ 4 అనుభవాలు మనలో ఉండగలిగితే నీ ఉపవాసం దేవునికి ఇష్టమైంది. ఈ 4 అనుభవాలు లేకుండా నీవెంత ఆయాసపరుచుకున్నా, నీవు ఎలాంటి ఉపవాసం ఉన్నా దేవునికి అది ఇష్టం లేనిది. ఈ రాత్రి దేవునికి ఇష్టమైన ఉపవాసం ఉంటున్నావా, లేదా మనుషులను మెప్పించడానికి మనం ఉపవాసం ఉంటున్నామా? నిజమైన ఉపవాసమేనా నువ్వు చేసేది? కొంతమంది ఉపవాసం ఉన్నట్లుగా అందరికీ కనబడుతూ ఉంటారు. అది దేవునికి ఇష్టమైంది కాదు. ఈ రాత్రి ప్రియులారా, దేవునికి ఇష్టమైన ఉపవాసం ఏమిటో పరిశుద్ధాత్ముడు క్లియర్గా మనకి నేర్పిస్తున్నాడు. ఇట్టి ఉపవాసమును మనం ఉండి దేవుని సంతోషపెడదాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందామా? నేను ప్రార్థన చేసి ఈ మాటలు నేను ముగిస్తాను. తర్వాత మనం అందరం కలిసి ఉపవాసం ఉండి ఈ మాటలు మన జీవితానికి అన్వయించుకుంటూ
కొంత సమయం మనం ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన. సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నీ కొందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్యా. మమ్మల్ని ప్రేమించి రాత్రి మీరిచ్చినటువంటి వర్తమానమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం. నీకిష్టమైన ఉపవాసం ఏంటో మాకు తెలియచేశారు నాయనా. ఈ 4 అనుభవాలు మేము కలిగి జీవించాలని మీరు కోరుకుంటున్నారు. అప్పుడే నేది నీకు ఇష్టమైన ఉపవాసం అని మీరు తెలియచేశారు. మా జీవితాల్లో కూడా ఈ అనుభవంలోనికి రాగలుగుటకు కృప చూపించండి. నిన్ను సంతోషపెట్టేవారముగా సహాయం ఇచ్చేయండి. ఈ రాత్రి ప్రభు అనేకుల పక్షంగా విజ్ఞాపన చేయటానికి కూడి ఉన్న ప్రియులందరిని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను. విజ్ఞాపన ఆత్మను ప్రతి బిడ్డపై మీరు కుమ్మరించి నశించిపోతున్న లోకము కోసం, దేశము కోసం, ప్రజల కోసం ప్రత్యేకంగా విజ్ఞాపన చేసే భారభరితమైన ఆత్మతో మమ్మల్ని నింపమని, సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు నీకు ఆరోపిస్తూ యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన, ఘనమైన నామములు స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ప్రియులారా, కొద్ది నిమిషాలు మనమందరం కలిసి విజ్ఞాపనలో పాలిభాగస్థులమవుదాం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.